హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీ ముందుకి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాను. అదేమిటంటే డబల్ కా మీఠా. ఇది ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక మిల్క్ ప్యాన్ పెట్టుకొని 100 ml మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ కాస్త వేడయిన తర్వాత మనం ఇక్కడ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 100 ml మిల్క్కి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం పాలన్నీ కూడా విరగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఒక స్ట్రైనర్తో అన్నీ వడగొట్టుకోవాలి. మనం నిమ్మకాయ వేసినందువలన కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా విరగొట్టిన పాల పైన వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇలా బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ని 4 క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకుందాం. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ అన్నీ కూడా వేసుకొని 2 సైడ్స్ అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకొక గరిటె సహాయంతో ఇలా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అంతా తీసేసుకొని పక్కనకి పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కడాయి పెట్టుకొని షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకున్నాను. అంటే దగ్గర 150 గ్రామ్స్ వస్తుంది. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. మనకి లేత పాకం అలా ఏం అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన లైట్గా అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ముందుగా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి విరగొట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు మరియు బాదం వేసుకుంటున్నాను. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా ఒక చిన్న కప్పుతో ముందే కాంచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన డబల్ కా మీఠా రెడీ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.